నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు సిద్ధం చేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు ఈ బృందం పర్యటించింది. నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ అధికారులు విచారించారు. ఎన్నికలకు ముందు తర్వాత ఏపీలోని పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవల 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు సిద్ధం చేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు ఈ బృందం పర్యటించింది. నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ అధికారులు విచారించారు. ఎన్నికలకు ముందు తర్వాత ఏపీలోని పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవల 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోపలికి పడ్డాయి అక్కడ మేడం లోపల ఉన్న మేడం సీరియస్ చెప్పండి సార్, ఆమె ఓట్లు వెళ్ళిపోవద్దని చెప్పండి సార్. మేడం బయట వచ్చేది సార్ 15 ఓట్లు కావాల్సిన ఏళ్ళు ఈడ్చిపోయి సైకిల్ గుర్తిపించినారు. అడగండి సార్, అక్కడ ఉన్నారు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు సిద్ధం చేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు ఈ బృందం పర్యటించింది. నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ అధికారులు విచారించారు.
ఎన్నికలకు ముందు తర్వాత ఏపీలోని పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవల 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక సిట్ దర్యాప్తుపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, సిట్ దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు జరిగిన 13వ తేదీ, ఆ తర్వాత 14వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురము, తాడిపత్రి, అలాగే తిరుపతి, పల్నాడు, చంద్రగిరి మొదలైనటువంటి ప్రాంతాల్లో చాలా చోట్ల హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి తెలిసిందే. అయితే దీనిని పోలీసులు కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ గొడవలు జరగడం వల్ల ఈసీ దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. అందుకోసమనే అసలు ఈ గొడవలు జరగడానికి గల కారణం ఏంటి, దీని వెనకున్నటువంటి నేపథ్యం ఏంటి అనేటువంటి కోణంలో ఎలక్షన్ కమిషన్ సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ అనేది ఎక్కడైతే గొడవలు జరిగాయో రాష్ట్ర వ్యాప్తంగా సిట్ పర్యటన చేసి వాళ్ళు నివేదికను తయారు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడిపత్రికి సిట్ అధికారులు 19వ తేదీన ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు 19వ తేదీ ఉదయం నుంచి ఈ రోజు 20వ తేదీ వరకు మొత్తం 24 గంటలు సుదీర్ఘమైనటువంటి సమీక్షా కార్యక్రమాలను, అలాగే సంఘటనలు జరిగిన చోటు చేసుకున్నటువంటి ప్రదేశాన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలించారు. అయితే ఈ రోజుతో సిట్ అధికారులు తాడిపత్రి నుంచి అధికారులతోటి, అలాగే కార్యకర్తలతోటి, నాయకులతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే తాడిపత్రి విషయానికి వచ్చినట్లయితే తాడిపత్రిలో ఇప్పటికి కూడా ఎక్కడైనా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి అనేటువంటి భయాందోళన అయితే అటు పోలీసు యంత్రాంగంలోనూ అటు ప్రభుత్వంలోనూ ఉంది. అందుకనే ఇక్కడ కొత్తగా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నటువంటి గౌతమి శాలి ఈ రోజు మళ్ళీ తాడిపత్రిని విజిట్ చేయడం జరిగింది. ఆమె నేతృత్వంలో తాడిపత్రిలో పోలీసు మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. దాదాపు 20 కంపెనీలకు సంబంధించిన 1000 మంది పోలీసులతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలో వాళ్ళు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. తాడిపత్రి శాంతి భద్రత కోసము ప్రతి ఒక్కరు కూడా తమకు సహకరించాలని, ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు చేయాలని అక్కడ గౌతమి శాలి అయితేనేమి, డిఎస్పీ శ్రీనివాసులు అయితేనేమి ప్రజలకు మీడియా పరంగా తెలియజేయడం జరిగింది. జ్యోతి, అయితే ఈ అల్లర్ల మీద సిట్ నివేదిక సిద్ధం చేసిన నేపథ్యంలో అసలు ఈ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి అన్న దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? సిట్ 24 గంటల కాల వ్యవధిలో సుదీర్ఘమైనటువంటి చర్చలు అయితేనేమి, పరిశోధనలు అయితేనేమి జరపడం జరిగింది. కానీ ఆ నివేదికలో వాళ్ళు అసలు అక్కడ అంత పెద్ద గొడవలు జరగడానికి గల కారణం ఏంటి, ఒక్కసారిగా వేల సంఖ్యలో మూకలు గొడవల్లో పాల్గొనడానికి కలిగే కారణం ఏంటి, దీన్ని ఏ విధంగా ముందే ఆర్గనైజ్ చేసి ఈ గొడవలను ఏర్పాటు చేశారా అనేటువంటి కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేసినట్లు మనకు సమాచారం అయితే ఉంది. అలాగే మొత్తము తాడిపత్రి నియోజకవర్గమే కాకుండా అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడైతే ఫ్యాక్షన్ చరిత్ర కలిగి ఈ నేర చరిత్ర కలిగినటువంటి అందరినీ కూడా పోలీసులు ఒక లిస్టు వేసుకుని దాని ప్రకారం వాళ్ళని ఎంక్వైరీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తాడిపత్రిలో జరిగినటువంటి గొడవల కారణంగా అటు పోలీసులు అయితేనేమి, ఇటు కార్యకర్తలు అయితేనేమి వందల సంఖ్యలో తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో సిట్ ఇక్కడ ఎందుకు అధికార వైఫల్యం అనేది జరిగింది, దీనికి ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించిందని తెలియవచ్చింది. కానీ సిట్ నివేదికను మాత్రము వాళ్ళు ఇక్కడ ఎవరికి తెలియపరచలేదు. డైరెక్ట్ గా ఈసీకే ఇస్తామని చెప్పినట్టు సమాచారం ఉంది. జ్యోతి, ప్రతిమ, ఇంకా తాడిపత్రిలో అటువంటి అలజడి వాతావరణం ఇంకా కొనసాగటాన్ని ఎలా చూడొచ్చు? తప్పకుండా మనం చూసుకున్నట్లయితే తాడిపత్రి, అలాగే అనంతపురం జిల్లా ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి ప్రాంతము రాయలసీమ జిల్లాలో. అందులో తాడిపత్రి చాలా అల్లర్లు, ఫ్యాక్షన్ కు సంబంధించినటువంటి లీడర్లు అయితేనేమి, చాలా మంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు అడ్డాగా తాడిపత్రిని చెప్పుకోవాలి. కాబట్టి ఈ గొడవలు ఇంతటితో ఆగవేమో, మళ్ళీ కౌంటింగ్ తర్వాత కూడా ఈ గొడవలు జరగొచ్చు, లేదంటే మధ్యలో కూడా ఈ గొడవలు జరిగే అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు భారీ పోలీసు బందోబస్తును అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వస్తున్నారు అనేటువంటి ఒక ఏదో అనానిమస్ కాల్ పోలీసులకు రావడంతో వాళ్ళు చాలా భారీ ఎత్తున ప్రతి బస్సును, వెహికల్ ను చెక్ చేయడం జరిగింది. ఇలాంటి అల్లర్లు, అలాంటి పుకార్లు ఇప్పటికి కూడా తాడిపత్రిలో రోజుకి పుట్టుతూనే ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టి ఈ పుకార్లు అనేవి షికార్లు చేసి మళ్ళీ గొడవలకు దారి తీస్తాయేమో అనేటువంటి ఒక నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. మనకి ఇక్కడ గొడవ రైట్, ఇక పల్నాడులో జరిగిన అల్లర్లు, సిట్ దర్యాప్తుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, పల్నాడులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సిట్ యొక్క దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఈ దర్యాప్తుల్లో ఏవే అంశాలు వెలుగు చూసాయి, వివరాలు ఏంటి అసలు? ఏదైతే ఎన్నికల సమయంలో జరిగిన, ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలు పైన సిట్ ఇప్పటికే విచారణ పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. పల్నాడులో ప్రధానంగా సిట్ అధికారులు కూడా నిన్న గత 3 రోజులుగా ఇక్కడ అంతా కూడా పర్యటించి అసలు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, అసలు ఎంతమందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిపై కేసు నమోదు చేసేది అనే దానిపైనే ప్రత్యేకంగా సిట్ బృందం కూడా ఆరా తీయడం జరిగింది. అయితే కొన్ని ఎఫ్ఐఆర్ లో కూడా నూతన సెక్షన్లు కూడా చేయాలని ఏదైతే సిట్టు బృంద నేతృత్వం వహిస్తున్న మిత్రులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల పల్నాడు జిల్లా మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఎన్నికల రోజు నుండి ఎన్నికల తర్వాత 2 రోజులు కూడా పూర్తి స్థాయి ఘర్షణలో చోటు చేసుకోవడంతో ఎన్నికల కమిషన్ కూడా అక్కడ ఉన్న ఎస్పీని సస్పెండ్ చేయడం జరిగింది, కలెక్టర్ ను బదిలీ చేయడం జరిగింది, 2 డిఎస్పీలను, 2 ఎస్బీ సిఐలను, 2 ఎస్ఐలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన సిట్ అధికారులు పూర్తి స్థాయి విచారణ మాత్రం కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఎన్నికల ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను డీజీపీకి సిఎస్ కూడా అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ సిఎస్ డీజీపీ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక కూడా ఈ రోజు ఇవ్వనున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా సిట్ బృందం ఏదైతే తాడిపత్రి గానే అనంతపురం, ఇక్కడ అనంతపురం, తిరుపతిలో జరిగిన ఈ 3 జిల్లాల్లో జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు మాత్రం చేశారని చెప్పవచ్చు. ఇదంతా కూడా సిట్ అధికారులు ఈ రోజు నివేదిక సిఎస్ కు డీజీపీకి అందజేయనట్లుగా మనకు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో వీళ్ళు నివేదికను ఇవ్వనున్నారు. వీరు ఈసీకి, సిఎస్ డీజీపీ ద్వారా కూడా ఈసీకి ఈ నివేదిక పంపనున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇంకా కొన్ని ఏదైతే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికే వందలాది సంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపైన కూడా అధికారులు విచారణ చేపడుతున్నారని చెప్పవచ్చు. జ్యోతి, ఇకపోతే ఈ ఎంక్వైరీలో ఎవరెవరిని అప్రోచ్ అయ్యి అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగింది? ప్రముఖులను ఎవరైనా వెళ్ళి వాళ్ళ నుంచి విచారణ రాబట్టినట్టు పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇక్కడ క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్ లో మాత్రం పరిశీలించడం జరిగింది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో ఎవరైతే ప్రముఖులు హాజరయ్యారా, లేదా ముఖ్యమైన నాయకులు ఏమన్నా హాజరయ్యారా, లేదా ముఖ్యమైన నాయకులు ఫోన్ సంభాషణలో కూడా ఏమన్నా చేశారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయి విచారణ మాత్రం కొనసాగింది. ఎందుకంటే
పల్నాడు జిల్లాలో అధికంగా మాచర్ల, నర్సాపేట, సత్తెనపల్లి, గురిజాల నియోజకవర్గాల్లో అల్లర్లు బాగా జరిగినాయి. అయితే ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఆయా ప్రజాప్రతినిధులు ఏదైతే ముఖ్య నేతలు ఉన్నారో వారి ఫోన్ సంభాషణ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించడం జరిగింది. అసలు ఎఫ్ఐఆర్లు ఎన్ని నమోదైనవి, ఒక్కొక్క ఎఫ్ఐఆర్ లో ఎంతమందిని పేర్లు నమోదు చేశారనే దానిపై ఎంతమందిని ఎప్పటికీ అదుపులో తీసుకున్నారు, ఇంకెంతమంది పరారులో ఉన్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయి విచారణ మాత్రం కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సిఎస్ కి, డీజీపీకి కూడా చెట్టు బృందం బిజిల్లాల్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. అదంతా కూడా ఇప్పటికీ కొంతమంది ఈ నివేదిక తయారు చేస్తున్న నేపథ్యంలోనే డీజీపీ ఆఫీస్ లో వైసీపీ ముఖ్య నేతలు కూడా ఇంకో విచారణ చేపట్టాలి, ఇంకో కొన్ని సంఘటనలు జరిగినాయి, అయితే కొన్ని రిగ్గింగ్లు కూడా చేశారు అనే దానిపైన కూడా ఈ రోజు మరొక వారికి బిజిల్లాలకు కూడా ఫిర్యాదు చేయడానికి కూడా వైసీపీ నేతలు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చిట్టు బృందం మాత్రం విచారణ అయితే ఈ రోజుకు పూర్తి చేసి నివేదికను డీజీపీకి మరికొద్ది గంటల్లోనే అందజేస్తారని మనకి తెలుస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ అనిల్. మీరంతా కూడా ఈజీ సైకిల్ చేపిస్తున్నారు మేడం. లోపల మేడం సీరియస్ చెప్పండి సార్, ఆమె ఓట్లు వెళ్ళిపోవద్దని చెప్పండి. ఆ మేడం బయట వచ్చేయండి సార్. 15 నోట్స్ కావాల్సిన ఈడ్చిపోయి సైకిల్ గుర్తిపించినారు. వాళ్ళు అడగండి సార్, అక్కడ ఉన్నారు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు సిద్ధం చేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు ఈ బృందం పర్యటించింది. నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ అధికారులు విచారించారు. ఎన్నికలకు ముందు తర్వాత ఏపీలోని పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవల 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలని మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, చంద్రగిరి, తిరుపతిలో సీటు దర్యాప్తు వివరాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఎన్నికల సంఘం పోలింగ్ అనంతరం చెలరైనటువంటి హింసకు సంబంధించి నివేదిక ఇచ్చడం కోసం సిట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి దాడి, ప్రతిదాడులకు సంబంధించిన పూర్తి విచారణను సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ పరిశీలించి విచారణ కూడా అంటే అధికారుల నుంచి కూడా అధికారులు అలాగే సంఘటనకు సంబంధించినటువంటి సాక్షులను కూడా విచారించి పూర్తి నివేదికను చేసింది. 48 గంటల్లో ఎన్నికల సంఘం నివేదిక ఇవ్వడంతో ఇమ్మని ఆదేశించడంతో గత రాత్రికే 48 గంటల టైం సరిపోయింది. దీంతో సిట్ అధికారులైనటువంటి రవి మనోహరాచారి అలాగే మురళీధర్ వీళ్ళిద్దరూ కూడా పూర్తి నివేదికను పులివర్తి నాని, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగినటువంటి హత్యాయత్నం, ఆ హత్యాయత్నంకి దారి తీసినటువంటి కూచువాడిపల్లిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి అలాగే డీజీపీకి పంపినట్లు సమాచారం. మరోవైపు ఏ సెక్షన్స్ హత్యాయత్నం కేసుతో పాటు నిందితులపై ఏ సెక్షన్స్ పెట్టారు, అలాగే బాధితుడైనటువంటి దాడికి గురైనటువంటి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నిటిని కూడా క్రోడీకరించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి అలాగే డీజీపీ ఆఫీస్ కు తమ నివేదికను పంపించినట్లు కూడా సమాచారం. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేక ఉన్న చర్యలతోటే సరిపోతుందా, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి కేసు పురోగతి సాటిస్ఫై అవుతుందా, లేక ఇతర అంశాలను జోడించి నిందితుల్ని అంటే ప్రధానంగా తెలుగుదేశం ఆరోపిస్తుంది ఈ దాడికి కారకులైనటువంటి వ్యక్తుల మీద కాకుండా కేవలం దాడిలో పాల్గొన్న వారి మీదనే
కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదనేసి అని చెప్పి మొదటి నుంచి వాదిస్తుంది. అలాగే సిట్ అధికారులకు కూడా స్వయంగా ఎవరైతే దాడికి గురయ్యారో ఆయనే పులివర్తి నాని అయినటువంటి టీడీపీ అభ్యర్థి స్వయంగా సిట్ అధికారులు కలిసి తన డిమాండ్స్ అన్నిటి కూడా అలాగే దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి నివేదిక బహిర్గతం కావడానికి లేదా ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద కూడా ఉత్కంఠత నెలకొనింది. ఇది 1-2 రోజుల్లో కానీ పూర్తి బహిర్గతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు జ్యోతి. అయితే మున్రాజ్, అసలు ఈ గొడవలకి పురికొల్పింది ఎవరు, వెనక నుండి చేసింది ఎవరు, లేకపోతే ప్రతినిధుల ద్వారా జరిగిందా, ప్రజాప్రతినిధుల ద్వారా జరిగిందా, లేకపోతే కార్యకర్తలే ఈ గొడవలకి పాల్పడ్డారా? వీటి మీద ఏమైనా క్లారిటీ వచ్చి ఉండొచ్చా? ఖచ్చితంగా సిట్ దర్యాప్తులో ప్రతి ఒక్కరిని కూడా అంటే సంఘటన జరిగిన 2 స్థలాల్లో కూచువారిపల్లి అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరపడం జరిగింది. అయితే బాధితులు దాడికి పాల్పడిన వాళ్ళు చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రామచంద్రాపురం మండలం చెందిన నాయకులు. వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రేరేపించడం వల్లే వీళ్ళు వచ్చారనేది తెలుగుదేశం పార్టీ వాదన. అదే మా సంబంధం సీనియర్ లీడర్లంతా కూడా వాదిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. సిట్ అధికారులు కూడా తమ అభ్యంతరాలను లేక తన డిమాండ్స్ ను ముందుంచింది. ముఖ్యంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతని బంధువర్గానికి సంబంధించిన కాల్ డాటాను విచారిస్తే పూర్తి స్థాయిలో అసలు కారకులు బయటకు వస్తారనేసి అని చెప్పి పులివర్తి నాని డిమాండ్ చేయడం జరిగింది. సిట్ అధికారిని రాతపూర్వకంగా కూడా ఆయన అభ్యర్థించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పులివర్తి నాని లేవనెత్తిన అంశాలకు సంబంధించి సిట్ ఎటువంటి సూచనలు చేసింది అనేది మాత్రం 1-2 రోజుల్లోనే బహిర్గతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. Cut.